Hello friends, good morning. Welcome to Kantrisa Basic English channel. Let's learn together by listening. సో ఈ ప్రపంచంలో చాలామంది చాలా మంచి మంచి విషయాలు చెప్తారు, ఇంగ్లీష్లో చెప్తారు, మనకు అర్థం కాదు. సో అప్పుడు మనం ఎవరో చెప్పిన దాని మీద ఆధారపడాలి. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఒక వ్యక్తి ఏం చెప్తున్నాడని తెలుసుకోవాలంటే ఫస్ట్ వీ షుడ్ నో ద బేసిక్ వొకాబులరీ అండ్ బేసిక్ సెంటెన్స్ కన్స్ట్రక్షన్. ఓకే. సో ఎస్టర్డే ఐ ఆస్క్డ్ మై ఫ్రెండ్స్ త్రూ దిస్ ఛానల్, మీకు నచ్చిన ఏదైనా క్లిప్ ఉంటే నాకు షేర్ చేయండి వాట్సాప్లో, దాన్ని నేను తెలుగులో ట్రాన్స్లేట్ చేసి పెడతాను. యూట్యూబ్ అనేది ఎక్సలెంట్ మీడియం. యూ కెన్ పుట్ థౌజండ్స్ ఆఫ్ వీడియోస్. వన్ డే విల్ డిసపియర్ ఫ్రమ్ దిస్ ఫేస్ ఆఫ్ ఎర్త్, బట్ ద కంటెంట్ రిమైన్స్. సో నా మెయిన్ ఇంటెన్షన్ టు లెర్న్ వైల్ మేకింగ్ సంబడి లెర్న్, అంటే నేర్చుకుంటూ వేరే వాళ్ళకి నేర్పించడం, తెలుసుకుంటూ వేరే వాళ్ళకి తెలియజెప్పడం. సో టుడే పద్మప్రియ అనే ఒక ఫ్రెండ్ ఈ చిన్న వీడియో పంపించింది, మన సద్గురు తాత. సో అతని కంటెంట్ని మనం ఓన్లీ ఇంగ్లీష్ వాడుకోవడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాం. అండ్ వాట్స్ ఎవర్ హీ సేస్ ఐ జస్ట్ ట్రాన్స్లేట్ ఇట్. ఓకే, లెట్స్ గో ఇన్ టు ద థింగ్. సో నౌ ఇన్ దిస్ ఎంటైర్ వీడియో he is actually talking about the significance of volunteering. సో వాలంటీర్ అనే దానికి అర్థం ఏమిటి అంటే, ఏ పని చేయాలన్నా వాలంటీర్ కావాలి. అంటే ఆ పని చేయడానికి మనకు ఉపయోగపడే సేవకులు లేదా తన శ్రమను అందించేవాడు వాలంటీర్. సో అట్లాంటి వాలంటీరింగ్ గురించి తన మాటల్లో తనదైన పద్ధతిలో చెప్తున్నాడు. తను చెప్పిన దాన్ని నేను ఆపుతూ దాన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తాను. మంచి మంచి పదాలని మీకు తెలుగులో చెప్తాను. ఓకేనా, చూద్దాం. You want to become a good volunteer, you must always be put in a place that you... If you want to become a good volunteer, అంటే మీరు మంచిగా సేవ చేయాలనుకుంటున్నారు, కానీ ఇన్ ఏ ప్లేస్ దట్ యూ డోంట్ లైక్, కానీ నీకు ఇష్టం లేని ప్లేస్లో పెట్టావనుకో, దీన్ని సేవ చేసే ఆసక్తి వస్తుందా? రాకపోవచ్చు. don't like. You must be made to do things that you hate. You must be made to do things. గుడ్ ఇంగ్లీష్ ఇది. యూ మస్ట్ బి మేడ్ టు డూ థింగ్స్. సో మన తెలుగులాగా ఎగ్జాక్ట్గా ఇంగ్లీష్లో మనం ట్రాన్స్లేట్ చేయడానికి రాదు. యూ మస్ట్ బి మేడ్ టు డూ థింగ్స్ అంటే నిన్ను ఎలాంటి పనులు చేయనిస్తారంటే యూ హేట్ టు డూ. అలాంటి పనులు నీకు ఇష్టం ఉండదు, బట్ నీకు అసహ్యం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పిల్లవాడికి వాటర్ సర్వ్ చేయడం ఇష్టం లేదు. ఒక పెళ్ళిలో లేదా ఆశ్రమంలో వాడిని వాటర్ సర్వ్ చేయమని చెప్పాం. నిరంతరం వాడు హేట్ చేస్తూ ఉంటాడు, నాకు ఇష్టం లేదు మరి చేయమంటున్నారు, చేయాలి. రెండవది, వాడికి ఏమి ఇష్టం? అన్నం పెట్టడం ఇష్టం. వాడికి నచ్చిన పని వాడికి ఇచ్చామనుకో, హీ ఎంజాయ్స్ దట్ వర్క్, ఇజంట్ ఇట్? సో వాలంటీరింగ్ అంటే వేరే వాడికి నచ్చని పని నీవు చేయడం కాదు, నీకు నచ్చిన పని అందరికీ ఉపయోగపడే చోట నువ్వు సేవలు అందియడం అని చెప్తున్నాడు. You must be made to work with people that you can't stand. I like his diction. You get to మళ్ళీ ఒకసారి నీకు వెళ్దాం. That you hate to do. You must be made to work with people that you can't. You must be made to work with people అంటే ఇంతకుముందు సేమ్ సెంటెన్స్ లాంటిది. అంటే నువ్వు ఎలాంటి వాళ్ళతో వర్క్ చేసే సందర్భంలో నేను నిరికిస్తారంటే యూ కాంట్ స్టాండ్. ఇది ఒక ఇంగ్లీష్ ఫ్రేజ్. మనకి ఇంగ్లీష్లో ఫ్రేజెస్ అండ్ ఇడియమ్స్ అని ఉంటాయి. అంటే అర్థం ఏమిటి? జాతీయాలు అంటారు. అంటే ఏదన్నా ఒక పెద్ద విషయాన్ని చెప్పడానికి దాన్ని మనం కొన్ని అడ్జెక్టివ్స్ని లేదా ఒక తరహా వాక్య నిర్మాణాన్ని వాడుకొని కన్వే చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్, మనం తెలుగులో అంటాం అనుకో, చంపేస్తారు రా బాబు. ఇట్ డజంట్ మీన్ దట్ సమ్మన్ ఈజ్ కిలింగ్ యూ. హీ సింప్లీ సేయింగ్ చాలా బోరింగ్గా మాట్లాడతాడు, మన బుర్ర తింటాడు అని చెప్పడానికి ఆ ఫ్రేజ్ వాడాం. అట్లా ఇంగ్లీష్లో కూడా ఒక ఫ్రేజ్ ఉందనుకో, నువ్వు ఏమన్నా అనొచ్చు, నేను పట్టించుకోను అనాలి. ఇంగ్లీష్లో ఏమంటారు? వాట్స్ ఎవర్ యూ సే, ఇట్ ఈస్ జస్ట్ వాటర్ ఆన్ ద డక్స్ బ్యాక్ అంటారు అనమాట. డక్ అంటే బాతు, వాటర్ ఆన్ ద డక్స్ బ్యాక్. నువ్వు బాతు మీద నీళ్లు పోసావనుకో జారిపోతాయి, అట్లా నీ మాటలు నా మీద నిలబడవు అని చెప్పడానికి. సో యూ మస్ట్ బి మేడ్ టు వర్క్ విత్ పీపుల్ దట్ యూ కెనాట్ స్టాండ్. అంటే యూ కెనాట్ స్టాండ్ అంటే ఎవరితో ఉంటే నీకు అసలు భరించలేనట్టుగా ఉంటుందో, ఎవరిని నువ్వు భరించలేవు, అట్లాంటి వాళ్ళతో వర్క్ చేయడం కూడా వాలంటీరింగ్ కరెక్ట్ కాదు అని చెప్తున్నాడు. If you get rid of your dislikes, you are a volunteer. If you get rid of your dislikes, you are a volunteer. అంటే నీ ఇష్టాలను పక్కన పెట్టగలిగితే
దెన్ వాడిని మనం వాలంటీర్ అంటున్నాం ఇన్ జనరల్గా, సేవ చేసేవాడు. What you think is filth is nourishment for somebody. సో ఫిల్త్ అంటే ఏంది? చెడు పదార్థం, స్మెల్ వచ్చే దుర్గంధపూరితమైనది ఫిల్త్. సో ఏదైతే నువ్వు ఫిల్త్ అనుకుంటున్నావో అది వేరే వాళ్ళకి నరిష్మెంట్ అయింది అని చెప్తున్నాడు. నరిష్మెంట్ అంటే ఏంది? నీలో జీవాన్ని క్రియేట్ చేసేది. ఇప్పుడు ఉదాహరణకి మంచి పళ్ళు తింటాం, ఇట్ ఈస్ నరిష్మెంట్ టు అవర్ బాడీ, ఇట్ నరిషెస్ అవర్ బాడీ. అంటే అది నీలో జీవాన్ని పునరుజ్జీవింపజేస్తారు, రెజ్యువినేట్ చేస్తారు. So volunteering means it's a ladder to heaven. సో వాలంటీరింగ్ మీన్స్ ఇట్స్ ఎ ల్యాడర్ టు హెవెన్. ఇది కూడా ఒక ఫ్రేజ్, ల్యాడర్ టు హెవెన్. అంటే స్వర్గానికి నిచ్చెన వాలంటీరింగ్ అనే ప్రక్రియ అని చెప్పి నెక్స్ట్ తనే ఒక చిన్న కౌంటర్ ఇస్తున్నాడు దానికి. Ladder is hard to climb. సో ల్యాడర్ ఈజ్ హార్డ్ టు క్లైమ్. ఒకవేళ స్వర్గానికి నిచ్చెన అనుకో, ఆ నిచ్చెన ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకో, అప్ సైడ్ ఉందనుకో, దెన్ యూ హ్యావ్ టు వర్క్ సో హార్డ్ టు క్లైమ్ ద ల్యాడర్ ఇన్ ఆర్డర్ టు రీచ్ ద హెవెన్. సో ఏదైనా మనం జీవితంలో సాధించాలంటే ఇలా చెప్తాం, చాలా కష్టపడితేనే, ఎన్నో స్టెప్స్ ఎక్కితేనే, ఎంతోమంది సహాయం చేస్తేనే, ఎన్నో గంటలు కష్టపడితేనే, ఎన్నో త్యాగాలు చేస్తేనే ఆ ఫలితం వస్తుంది. అంత పైకి ఎక్కినాక నువ్వు నిద్రపోతావు అంతే. యు ఆర్ టైర్డ్ ఆఫ్ యువర్ ఓన్ అచీవ్మెంట్స్. సో అట్లా కాదు అని చెప్తున్నాడు. It's a down slope to heaven. ఇట్స్ ఎ డౌన్ స్లోప్ టు హెవెన్. అంటే హెవెన్ పైన లేదు, కింద ఉంది. సో యూఆర్ యాక్చువల్ పైన కూర్చొని జారుతున్నావు అనమాట. సో వాలంటీరింగ్ చేసేవాడు దాన్ని కష్టం అనుకొని చేయకూడదు, అట్లా హాయిగా జారిపోవాలి. దీన్ని మనం ఆధ్యాత్మిక పరిభాషలో యూ షుడ్ బీ ఇన్ ద ఫ్లో ఆఫ్ లైఫ్ అని చెప్తున్నారు. Because it looks like you're going down. బికాజ్ ఇట్ లుక్స్ లైక్ యూ ఆర్ గోయింగ్ డౌన్. అంటే ఎవరైతే వాలంటీరింగ్ చేస్తున్నారో వాళ్ళ సమయాన్ని ఇస్తున్నారు, వాళ్ళ రిసోర్సెస్ ఇస్తున్నారు, వాళ్ళ శరీరం, వాళ్ళ మైండ్ ఇస్తున్నారు. అనిపిస్తుంది నేనేం చేస్తున్నా, వాట్ ఐఎమ్ డూయింగ్, ఐఎమ్ వేస్టింగ్ మై టైమ్, ఐఎమ్ వేస్టింగ్ మై లైఫ్ ఫర్ సంబడీస్ సర్వీస్. సో ఐఎమ్ పుట్టింగ్ మై లైఫ్ ఎట్ స్టేక్ ఆఫ్ సంబడీస్ నరిష్మెంట్, సంబడీస్ గ్రోత్ అని థాట్ వస్తుంది. నువ్వు జారిపోతున్నట్టు, నువ్వు నాశనం అయిపోతున్నట్టు, నీ సమయం వృధా అయిపోతున్నట్టు. But actually life becomes better. బట్ యాక్చువల్లీ లైఫ్ బికమ్స్ బెటర్ అండ్ బెటర్ అండ్ బెటర్. కానీ ఎప్పుడైతే సమర్పణాభావంతో చేస్తావో, తను ఇంప్లై చేస్తున్నది అది. సో వెన్ యూ సరెండర్, వెన్ యూ ఆఫర్ యువర్ సర్వీసెస్, వెన్ యూ వాలంటీర్ విత్ కన్విక్షన్, హోల్ హార్టెడ్లీ, మనస్ఫూర్తిగా, దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో, మైండ్ఫుల్నెస్గా చేసినప్పుడు ఆ సర్వీస్ అనేది రోజు రోజుకి పాలిష్ అవుతుంది. And better, Yes. in your experience. The more willing you become, whatever you're doing. సో అది నీ అనుభవం అవుతుంది. వేర్ మోర్ విల్లింగ్ యూ బికమ్. అంటే నువ్వు విల్లింగ్ అంటే ఏదైనా పని చేయడానికి అనుగుణ్యమైన మానసిక స్థితి కలిగి ఉండడం. వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్ బికమ్స్ వండర్ఫుల్. ఎప్పుడైతే నువ్వు చేస్తున్న పనిని నువ్వు అంగీకరిస్తావో, చేస్తున్న పని దాని యొక్క సమగ్రతకి నువ్వు సరెండర్ అవుతావో, దట్ బికమ్స్ వండర్ఫుల్. అది చాలా అద్భుతంగా పరిణమిస్తుంది. Becomes wonderful. So volunteering is not a way of extracting. సో వాలంటీరింగ్ ఈజ్ నాట్ ఎ వే ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ వర్క్ ఫ్రమ్ యూ. ఎక్స్ట్రాక్ట్ అనే ఒక పదం ఉంది. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంది? మనం ఏదన్నా చెట్టు బెరడు ఉంది, దానికి సంబంధించిన రసాన్ని అమ్మినప్పుడు ఆ సీసా మీద ఇట్లా ఉంటుంది అనమాట, ఎక్స్ట్రాక్ట్ అని రాసి ఉంటుంది. ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంది? ఒక మూలం నుంచి సారాన్ని బయటకు తీయడం ఎక్స్ట్రాక్ట్ అంటే. సో వాలంటీరింగ్ ఈజ్ నాట్ ఎ వే ఆఫ్ ఎక్స్ట్రాక్టింగ్ వర్క్ ఫ్రమ్ యూ. అంటే నీ నుంచి పనిని లాక్కునే ప్రక్రియ కాదు వాలంటీరింగ్ అని చెప్తున్నాడు. Work from you. ఇప్పుడు గంధం తీస్తాం కదా, ఇట్లా గంధం రాసి బాలాజీ ఇట్లా 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 అని ఇట్లా తీస్తాం కదా, ఆ ప్రక్రియని ఎక్స్ట్రాక్ట్ అంటే గంధం రాకుతో. చెక్క అట్లనే ఉంది కానీ చెక్కలో నుంచి కొంచెం గంధం బయటకు వచ్చింది. సో యూ హ్యావ్ ఎక్స్ట్రాక్టెడ్ గంధం ఫ్రమ్ దట్ స్టిక్. If you have to not be like a ducktail which stays in water, never gets wet. చిన్న మళ్ళీ ఎగ్జాంపుల్ ఇచ్చా. డక్ టెయిల్ అంటే ఒక చిన్న బాతు, దాని తోక నీళ్ళలో ఉంటుంది కానీ నీళ్ళకి అంటుకోదు, ఎప్పుడు నీళ్ళకి అంటుకోనట్టే ఉంటుంది. If you should not be like a spoon in a soup.
So like a spoon in the soup stays in the soup all the time and never. It stays in the soup all the time and never gets to taste it. Then the only way is to be a సో సూప్లో ఒక స్పూన్ ఉంటుంది, ఆ స్పూన్ సూప్లో చాలా కాలం నుంచి ఉంటుంది, కానీ ఆ స్పూన్ ఎప్పుడు కూడా టేస్ట్ చేయదు సూప్ని. సో 2 రకాలుగా చెప్తున్నాడు. ఈ 2 ఎగ్జాంపుల్స్ కరెక్టే. అంటే బాతు తోక నీళ్ళలో ఉంది, తోకకు నీళ్ళు అంటుకోవట్లే. రెండో ఎగ్జాంపుల్, స్పూను సూప్లో ఉంది, సూప్ని స్పూన్ టేస్ట్ చేయట్లే. ఒకవేళ అది కనుక నిజమైతే true volunteer. అట్లాంటిదే నిజమైన వాలంటీర్. అంటే నువ్వు ఉండు కానీ ఏ ఫలితాన్ని కోరుకోకు, నీకేది అంటకుండా నువ్వు సర్వీస్ చేయి, అందులోనే ఉండు బట్ సర్వీస్ చేయి అని చెప్తున్నాడు. సో ద క్వశ్చన్ ఈజ్ నాట్ అబౌట్ ద వాల్యూమ్ ఆఫ్ వర్క్ యూ డూ. అంటే నువ్వు ఎంత గొప్ప పని చేసావు, ఎంత ఎక్కువ పని చేసావు, అది కాదు పాయింట్. Question is not about The value of what you do. The willingness with which you breathe and work, and willingness with which you breathe and walk and live like. And so నువ్వు పని చేయడానికి సరెండర్ కావడానికి అనుగుణ్యమైన ఒక మానసిక స్థితి, దాన్ని ఆధారం చేసుకుని నువ్వు తీసుకునే శ్వాస, నువ్వు నడిచే నడక, నువ్వు జీవించే జీవితం, can live. That makes you volunteer. అది వాలంటీర్ అంటే. అంటే నువ్వు చేసే పనే నీ శ్వాస కావాలి, నువ్వు చేసే పనే నీ నడక కావాలి, నువ్వు చేసే పనే నీ మాట కావాలి. సో ఇంగ్లీష్ నేర్చుకోవాలంటే ఇంకొచ్చిన టెక్నిక్ మొత్తం వెనక నుంచి పెట్టి అతనితో పాటు నేను చదువుతా. సో డిక్షన్ అతనిది వేరే, నాది వేరే, బట్ దిస్ ఈస్ హౌ యూ ప్రాక్టీస్. యూ ఇంట్రడ్యూస్ లాంగ్వేజ్ టు యువర్ లిప్స్. లెట్స్ బిగిన్. You become a good volunteer. You must always be put in a place that you don't like. That you don't like. You must be made to do things that you have to do. That you hate to do. That you hate to do. You must be made to work with people that you cannot stand. If you get rid of your dislikes, you are a volunteer. You're a volunteer. You are a volunteer. What you that think is filth. Filth. Is nourishment. Is nourishment for somebody. So volunteering means it's a ladder. It's a ladder to heaven. Ladder is hard to climb. It's a down slope to heaven. Love it. Because it looks like you are going down. But actually life becomes better and better in your experience. The more willing you become, whatever you are doing becomes wonderful. So volunteering is not a way of extracting work from you. If you have to not be like a ducktail which stays in water, never gets wet. If you should not be like a spoon in a soup, it stays in the soup all the time and never gets to taste it. ఇది కూడా ఒక మంచి ఫ్రేజ్, నెవర్ గెట్స్ టు టేస్ట్ ఇట్. నెవర్ గెట్స్ టు టేస్ట్ ఇట్ అంటే తను ఎప్పుడూ ఆ రుచిని పొందదు. నెవర్ గెట్స్ టు టేస్ట్ ఇట్. The only way is to be a true volunteer. The question is not about the volume of what you do. The willingness with which you breathe and walk and live, that makes you volunteer. That makes you volunteer. Excellent, isn't it? So మంచి ఎవరు చెప్పినా తీసుకుందాం. So I am neither a Sadhguru's follower, but I like him so much. His clarity of thought I admire so much. I don't enjoy the movements, but I celebrate an individual, a being. So to me Sadhguru is such a wonderful being. Okay? ఎవ్వరు మంచి చెప్పినా తీసుకోవాలి. ఏ పండులో మంచి లక్షణం ఉన్నా తీసుకోవాలి. ఏ ఊర్లో మంచి పండు దొరికినా కొనుక్కొని తినేయాలి. కులం, మతము, జాతి వీటితో సంబంధం లేదు. ఓకేనా? సరే మరి టాటా, బాయ్ బాయ్, కీప్ ప్లానింగ్.